తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ఓ కోడలు ధర్నా చేసింది. విశాఖ నగరంలోని గాజువాక పరిధిలో పెద్దగంట్యాడ మండలం టీ దేవాడకు చెందిన ఉరుకూటి దేముడు లక్ష్మీల కుమార్తె రమ్యకు చట్టి వెంకట అప్పారావుతో 2021లో వివాహమైంది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు అధికమయ్యాయి. ఈ వేధింపులకు తోడు కిడ్నీకి సంబంధించిన వ్యాధి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు రమ్య తెలిపింది. ఆరోగ్యం నయమయ్యాక ఆసుపత్రి నుంచి తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినట్లు ఆమె పేర్కొంది. అయితే ఈ నెల 3న భర్త వెంకట అప్పారావు నుంచి విడాకుల నోటీసులు అందాయని, అందులో తాను సంసారానికి పనికిరానని పేర్కొన్నట్టు ఆమె తెలిపింది. అత్తారింటికి వెళ్తే వారు లోపలికి రానివ్వకపోవడంతో తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ధర్నాకు దిగింది. సమాచారం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రమ్యతో పాటు అత్తింటి వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు ఏం మాట్లాడినా మక్కలని చెప్తా ముందు అది చూపిస్తుందండి. పాపం చుక్కలు చూపిస్తుంది. రాత్రి 11 అప్పుడు ఫోన్ చేసింది, మీరు రాత్రి రాబోతున్నా ఏదైనా రాత్రి తీసుకెళ్ళిపోమంది. అంటే ఒక 100 రూపాయలు ఇచ్చి బస్సు వచ్చి కూడా కట్టబడి పంపించింది. మాట్లాడుకునేవనుకో రాజు ఉండరా ఎవరికి ఎటు మాట్లాడేస్తున్నావు అనేసి మాడబొట్లు మా అత్త తీసేసి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టు. పిల్లం అనేది ఏదో మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడుకోకూడదండి. ఏం మాట్లాడుకుని ప్రైవేసీ అనేది మా వద్ద ఏది అంటే దీంతో మాట్లాడాలకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుందా బయట రారంటే లేదు ఈ రోజు కింద పడుకుందా వద్దు అనేసి కింద ఉండిపోయి రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. వారు నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటలకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే నీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అలాగెళ్ళి చెప్తారు. పెళ్ళని అడిగితే నీకేంది నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నా. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంతా దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చిన ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒకదాని అయితే అదే రాసేవాడు. నా వెనక ద్రక్కలున్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వారికి ముగ్గురు సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పటికి వచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పాను.